చూస్తే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పలు రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పటికే ఈసీ సమాచారం అందజేసింది. కాగా ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఈసీకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేస్తుంది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బెంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి ఈసీ త్వరలో పూర్తి స్థాయి స్కెడ్యూల్ విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఎన్నికల కమిషన్ సిద్దమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క ఎస్ఐఆర్ ను ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా అదే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఎన్నికల కమిషన్ అధికార పార్టీ తొత్తుగా ప్రవర్తిస్తోంది, కావాలనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్లను తీసివేయడానికే ఈ ఎస్ఐఆర్ ను ప్రవేశపెట్టారంటూ ఎన్నికల కమిషన్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఎస్ఐఆర్ ను నిలిపివేయాలి, అదేవిధంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఈ మూడు కాకుండా మరో 11 కార్డులు అంటే అసలు ఎక్కడా కూడా ఈ లేనటువంటి నివాస స్థలం, అదేవిధంగా నివాస ధృవీకరణ, ఉద్యోగం, ఇతర కారణాలు చెప్తూ ఏదైతే మరో 11 కార్డులను చూపించాలంటూ ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించిందో ఆ నిబంధనలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కూడా ప్రతిపక్షాలు బిల్ దాఖలు చేశాయి. అయితే దీనిపైన విచారించినటువంటి సుప్రీంకోర్టు ఆధార్ కార్డ్, పాన్ కార్డులను కూడా ఈ యొక్క గుర్తింపు కార్డులుగా పరిశీలించి వాళ్ళకు ఓటు కల్పించాలని కూడా చెప్పింది. అయితే దాన్ని ప్రత్యేకంగానే పరిగణిస్తూ ఏదైతే బీహార్ లో ఓటర్ల లిస్ట్ లోంచి చాలా మంది అంటే సుమారు 4 కోట్ల మంది అంటే ఈ 4 కోట్ల ఓటర్ల లిస్ట్ లో చాలా కొన్ని లక్షల సుమారు 10 నుంచి 16 లక్షల దొంగ ఓటర్లు నమోదయ్యారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు వీళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని తొలగించాలనే ఉద్దేశంతో నకిలీ ఓటర్లను, దొంగ ఓటర్లను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ ఎస్ఐఆర్ ను ప్రవేశపెట్టామని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే వాటిలో ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వీటిని ఎందుకు పరిగణలో తీసుకోలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ వాటిని కూడా పరిగణలో తీసుకుని ఎస్ఐఆర్ ను పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ కూడా ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇక దేశవ్యాప్తంగా ఈ నకిలీ ఓటర్లు, దొంగ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్ఐఆర్ ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సిఇఓలు వాళ్ళందరికీ కూడా ఆ విధంగా తగిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రాబోయే ఎన్నికలు త్వరలోనే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ లో బీహార్ ఎన్నికలు వస్తాయి. తర్వాత వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో వాటికి కూడా ఈ ఎస్ఐఆర్ ను ప్రవేశపెట్టాలి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లను, దొంగ ఓటర్లను కూడా తొలగించాలి. ఒక క్లీన్ లిస్ట్ ను తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ ఎస్ఐఆర్ ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ ఎస్ఐఆర్ ను చేయాలనుకుంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమవుతున్నట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.